మాస్టర్ సివివి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చాలా విశేషమైన విషయం గురించి మనం చెప్పుకుంటాం. ఈరోజు చందు గారి జననం, ఆయన జయంతి సందర్భంగా ఈ నూతన నవ్యయోగంలో మాస్టర్ సివివి గారు చేసిన ఎన్నో అద్భుతమైన ఎక్స్పెరిమెంట్స్లో శ్రీ చందు గారి జననమే ఒక అత్యద్భుతమైన మిరకిల్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంటు ఎందుకు చేశారు? ఈ యోగం వేరే యోగాల కంటే భిన్నంగా ఎందుకు ఉండాలి అనుకుని మాస్టర్ గారు ఎక్స్పెరిమెంట్ చేశారు? హారిజాంటల్ గ్రోత్ అంటే ఏమిటి అనే 3 ముఖ్యమైన విషయాల్ని మనం క్లుప్తంగా ఇవాళ తలుచుకోవటం చందు గారి జననానికి మనం చూపించే ఆనందం. నమస్కారాలు. దీనికి సంబంధించిన విషయాల్ని మనం తాతగారు శ్రీ రామకోటయ్య గారు రాసిన భృక్తరహిత తారక రాజయోగం మంత్రార్థ వివరణ పుస్తకంలో నుంచి, అలాగే మాస్టర్ సివివి అండ్ మాస్టర్ ఎన్ఆర్బివి అని ఇంగ్లీష్లో ఎన్బివి రామ్మూర్తి గారు రాసిన పుస్తకం, ఈ 2 పుస్తకాల్లో నుంచి ఉన్న విశేషాలని మనం చూసుకుందాం. ఈ యోగం విశేషం ఏమిటి అంటే, ముందుగా శ్రీ రామకోటయ్య గారు రాసిన ఒక పద్యం ఉంది. గండు పులుల్ జరామృతుల కాలను గేలను గెంటివేయగా దిండగు మానుస్టీమనడు ధీయుత శక్తి ప్రచోదితంబుగా మండని మొద్దులైన మము మండగజేసడి సంవిదగ్ని అయి కుండలవోలె పెట్లి చనకుండగగా చెడి యోగధారయ్యై. ఇది మొత్తం చదివాక కంటే ఇక్కడికి చూస్తాను. జరామృతులనే గండు పులులు మన్ని గేలి చేసి మనకి మృత్యువుని తీసుకొచ్చేలాగా కాకుండా దిండుగా మానుస్టీమ్ అనడు ధీయుత శక్తి ప్రచోదింపగా, మానుస్టీమ్ అనే లోపల నుంచి ఉండే ధీశక్తి మనలో ప్రచోదింప చేయడానికి మండని మొద్దులైన మము మండగజేసడి సంవిదగ్ని అయి, మనం అందరం ఎంత మూర్ఖులం, ఎంత అజ్ఞానంలో నిండి ఉన్నామో మనని ఆ సంవిదగ్నిలో కాల్చి కుండలవోలె పెట్లి చనకుండగగా చెడు యోగధారయ్యై. ఈ ప్రజ్ఞాధార పైనుంచి వస్తే చీలిపోయి చిట్లిపోయే ఓటి కుండల్లా కాకుండా నిలబడేలాంటి కుండల్లా చేయడానికి ఉండుట లేదు చచ్చుటే ఉన్నది అంచును నమ్మి ఉండి ఆ దండధరుండు వెంటబడి తప్పక పట్టునటంచు భీతిలన్. ఈ భూమి మీద మనం ఉండటం ఉండదు, చచ్చిపోవటమే అని ఎప్పుడూ మరణానికి భయపడి పారిపోతూ ఉండే మనని ఉండగవచ్చు దండధరు నూపులకు ఆగగజాలునట్టి దొక్కండకు దివ్యయోగం ఒకటి ఉన్నది. మీరు అలా భయపడక్కర్లేదు. ఆ యమధర్మరాజు ధాటికి తట్టుకోగలిగేలాగా ఈ శరీరం నిలబడేలా చేసే ఒక యోగం ఉంది. దానిని ఆశ్రయింపుడి. రెండివే కాంగ్రిగేషన్లు, రెండిట చేయుడు యోగ సాధనలు. దానికి రండి, అందరూ కలిసి యోగ సాధన చేయండి. ఈ కొత్త యోగంలో దండితనంబు నిల్కడయు దర్పము నేర్పును సత్యదీప్తి భూమండలమందున నిలిపి మానవ దేవునిగాగజేయు నేర్పుండును మీకు మీ వలన ఉజ్వల కాంతులు పరువునంతటన్. ఇక్కడికి వచ్చారంటే మీరే కాదు, మీతో పాటు ఈ భూమి మీద అందరూ సుఖంగా శాంతిగా ఉండే యోగం నేర్పుతారు. రండి, అందరూ ఆనందంగా ఉండండి.
బెండుల ఓలె తేలికగా బీటలు వారుచు జారు మానవులు గండుశిలల వలెన్ నిలిచి కాలుని తాకుల కాగగల్గు అట్లుండుట దివ్య తేజమున ఉత్సవముల్ నొనరింతురెప్పుడున్. ఎప్పటికప్పుడు బెండు ఎలాగైతే పటుక్కని విరిగిపోతుందో అలా తేలిగ్గా బీటలు వారుతూ ప్రాణ లేకుండా ఉండటం కాకుండా, గండు శిలలు ఎలాగైతే శాశ్వతంగా ఉంటాయో అలా నిలిచి కాలుని తాకిడికి, మరణ యొక్క తాకిడిని నిలబడగలిగేలాంటి దివ్య తేజము, ఉత్సాహము మనకి ఉంటుంది. గండుశిలల్ ఉలిన్ మలచి కమ్మని దేవత రూపునిచ్చినట్లుండును. గండుశిలలంటే అలా బండరాళ్ళని కాదు, వాటిని ఉలితో కొట్టి అందమైన విగ్రహాల కింద, శిల్పాల కింద ఎలా చేస్తారో ఈ యోగం మనని అలాగా మలిచి మానవాతీతుల కింద చేస్తుంది. మానవుండు భువిని ఉజ్వలుడైన మన యోగ సాధనలు పండగ సర్వభూప్రజకు. పావన యోగము తెచ్చి ఇచ్చడిన్ ఒండొక చూపు లేక తమరొక్కటి దృష్టిని సాధనంబుచే ఉండొక కొంకు లేక సదయుండగు మాస్టర్ సివివి కృపన్. దీనికి కావాల్సింది ఏమిటి అంటే, సదయుండగు మాస్టర్ సివివి కృపలోకి మీరు కనుక వచ్చారంటే సర్వభూప్రజకు పావన యోగము తెచ్చి ఇవ్వాలి అనే సంకల్పంతో మాస్టర్ గారు చేసిన ఈ నూతన యోగం మనకి ఇప్పటి వరకు ఈ సృష్టిలో ఉన్న జరామరణాల భయం పోగొట్టి అందరికీ ఆనందాన్ని, ఈ భూమి మీదనే చక్కని వాతావరణాన్ని అందరికీ కల్పిస్తుంది. రండి ఈ యోగంలో నమస్కరించుకోండి అని సదయుండగు మాస్టర్ సివివి కృప కోసం మాస్టర్ గారు రాసిన, తాతగారు రామకోటయ్య గారు రాశారే, ఈ పద్యంలోనే ఈ యోగం యొక్క కొత్తదనం ఏమిటి అనేది మనకి తెలిసిపోతుంది. ఇంతకు ముందు యోగాలకి ఈ యోగంలో వచ్చిన తేడా ఏమిటి అని. మరి ఇది చెప్పుకుని ఇదొక నమస్కారం అనుకుంటే, మాస్టర్ గారు స్వయంగా తన ఉపన్యాసంలో ఇచ్చిన దాని సమ్మరీలోను ఈ సంకల్పం ఏమిటి అనేది చూసి ఈ చందు ఎక్స్పెరిమెంట్ ఏమిటి అనేది మాస్టర్ సివివి అండ్ మాస్టర్ ఎన్ఆర్బివి పుస్తకంలో నుంచి చూద్దాం మనం. ఈ చందు అనే ఎక్స్పెరిమెంట్ అంటున్నాను ఎందుకంటే సృష్టి చేయడం అనేది మనకి చేత కాదు. మనం సృష్టింపబడ్డాం తప్ప సృష్టి చేయడం మనకి రాదు. ఈ సృష్టి చేయగలగటం అనేది సృష్టికర్తకే ఉండే లక్షణం. ఆ సృష్టికర్త మాస్టర్ సివివి ఐ యామ్ హీ అని చెప్పుకున్నారు. హూ యామ్ ఐ అంటే ఆయనకి సమాధానం వచ్చింది అని చెప్పి, ఆయన జననం గురించిన వివరాలు మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవట్లేదు, మాస్టర్ గారి జననం గురించి. కానీ ఈ చందు జననం వెనకాతల ఒక సృష్టి చేయాలి అంటే ఏం జరిగింది అనుకుంటే, ఆయన ఒరిజినల్ శక్తి, మాస్టర్ గారు బ్రహ్మం అనుకుంటే, ఆ ఆది బ్రహ్మం అనుకుంటే, ఆది బ్రహ్మం ఈ సృష్టిలో ఏదైనా చేయాలి అంటే ఆయన శక్తి స్వరూపం కూడా ఆయనతో పాటు కలిసి ఉన్నప్పుడే జరుగుతుంది అనేది ఆయనకు తెలుసుకున్నారు. ఆయన తెలుసుకున్నప్పుడు ఇఫ్ పర్ఫెక్షన్ ఈజ్ టు బి గాట్, హిజ్ ఒరిజినల్ శక్తి షుడ్ బి యునైటెడ్ విద్ ఇన్ హిమ్. తనలోనే తన ఒరిజినల్ శక్తి స్వరూపం కూడా ఉన్నప్పుడే సంభవం దేన్నైనా సృష్టించటం అని తెలుసుకున్నప్పుడు, థియోసాఫికల్ సొసైటీలో ఉన్న మేడం బ్లవట్స్కీ గారు తన ఆ ఒరిజినల్ శక్తి ఆమెలో ఉంది అని గ్రహించి మెడ్రాస్లో అడయార్లో వెళ్ళినప్పుడు హీ అట్రాక్టెడ్ హర్ లైఫ్. ఆమెలో ఉన్న ఆ శక్తిని తనలోకి తీసుకున్నారు. ఆమె కూడా ఆ శక్తి ఆయనలోకి తన ఒరిజినల్ శివ మాస్టర్ గారు అని గ్రహించి ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ ఆయనకి అధీనంగా ఉండేది ఆ శక్తి స్వరూపిణి. షీ గ్లాడ్లీ కేమ్ ఇన్ టు మాస్టర్స్ కంట్రోల్. అప్పుడు ఏం చేశారు, మాస్టర్ బ్రాట్ హర్ టు బర్త్ బై హిస్ పవర్ ఆఫ్ యోగా త్రూ వన్ ఆఫ్ హిస్ రిలేటివ్స్ ఇన్ కంజీవరం. కంచిలో తమకి తెలిసిన ఒక చుట్టాల ఇంట్లో ఆమె మళ్ళీ జన్మించేలాగా తనకి కావలసిన తన భాగస్వామి అర్ధాంగి శక్తి స్వరూపిణి జన్మించేలాగా చేసి
ఆమె పెద్దదైన తర్వాత మదర్ వెంకమ్మ గారిని తన శక్తి, తనలో అర్ధభాగం అనుకున్నాము మనం ఏమన్నా సరే, ఆ శక్తి స్వరూపుణ్ణి చేసుకుని వివాహం, ఆయన పూర్ణ శక్తివంతుడై సృష్టి చేయడానికి సిద్ధపడ్డ తర్వాత ఆ జంక్చర్లో ఏమైందిట, దేర్ షుడ్ బి ఓన్లీ వన్ కాజ్ ఫర్ దిస్ ఇవల్యూషన్ అండ్ టు రియలైజ్ దట్ వన్ కాజ్ దేర్ షుడ్ బి ఓన్లీ వన్ వే. ఈ సృష్టిలో ఈ సంఘటన, ఈ సందర్భంలో ఏమిటి అంటే, ఈ సృష్టి ముందుకి చక్కగా నడవాలి అనుకుంటే, దాన్ని గ్రహించాలి అనుకుంటే ఒక్క మార్గంలో నుంచే అది సంభవం తప్ప పలు మార్గాల్లో నుంచి కాదు అని తెలుసుకున్నారు. యాజ్ యాంటిసిపేటెడ్ ద హ్యాలీస్ కేమ్ టు ఫిజికల్ సైట్ అండ్ స్వెప్ట్ ద ఎర్త్ విత్ ఇట్స్ టెయిల్. 1910లో హ్యాలీస్ కామెట్ వచ్చి దాని తోక భాగం భూమికి అంటినప్పుడు మాస్టర్ గారు ఏం చేశారట, మాస్టర్ క్రియేటెడ్ ఎ వాక్యూమ్ ఇన్ హిస్ బాడీ అండ్ డ్రూ హ్యాలీస్ కామెటరీ ఎనర్జీ విదిన్. తన శరీరంలోనే దాని శక్తిని అంతా స్వీకరించేలాగా ఒక వాక్యూమ్ క్రియేట్ చేసి ఆ శక్తిని మొత్తం తనలోకి తీసుకున్నారు. అప్పుడు జరిగిన అద్భుతాల గురించి మనం వేరే చూసుకుందాం. ఇవాళ మనం చందు గారి గురించే చూస్తున్నాం కాబట్టి. హీ రియలైజ్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్ that he is the one super soul in whom all souls join. ఇది మనం ఇక్కడ అందుకోసం ఇది చదువుతున్నాం. ఎప్పుడైతే ఆ ఎనర్జీ అంతా తనలోకి వచ్చి ఇముడ్చుకున్నారో, తాను సర్వశక్తిమంతుడని, అన్ని ఆత్మలు విశ్వాత్మ, అన్నింట్లోనూ ఉన్నది తానే అనేది తెలుసుకున్నారు. అప్పుడు సృష్టి చేయడానికి ఆయన దగ్గర కావాల్సిన అన్ని హంగులు వచ్చాయి అనుకున్నప్పుడు, మామూలుగా అయితే మనము ఒక స్త్రీ గర్భధారణ ధరించటం, 9 నెలలు గర్భధారణ తర్వాత శిశువు జననం అని, తండ్రి దగ్గర నుంచి వీర్యం వచ్చిన తర్వాత ఈ గర్భధారణ జరుగుతుందని అనుకుంటాం. ఈ తండ్రి వీర్యం సఫలమవడానికి, ఆ తండ్రి వీర్యంలో ఆ జననం చేయించే శక్తి రావడానికి ముందు తండ్రి దగ్గర ఒక 3 నెలల ప్రయత్నం జరుగుతుందిట, ఆ తండ్రిలోకి ఆ ఎనర్జీ రావడానికి. ఇది మామూలుగా మనకి బయలాజికల్ సైన్సెస్లో చెప్పే విషయం కాదు. టు మెటీరియలైజ్ హిజ్ రియలైజేషన్ మాస్టర్ మేడ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంటే చందు గారు. A male or father conceives for 3 months and the female or mother for 9 months. The soul, having the intention of coming to birth, stays on a father's head and collects substances for 3 months to form a seed to be deposited in a womb so as to form a body. ఏ ఆత్మ అయితే ఒక శరీరం ధరించాలనుకుంటుందో అది ముందు తండ్రి దగ్గర ఆయనలో బీజస్వరూపంలో రావడానికి 3 నెలలు కావలసినటువంటి, తనకు కావలసిన పదార్థాలన్నింటినీ సమకూర్చుకుంటుందిట మామూలుగా. దిస్ పీరియడ్ ఆఫ్ 3 months ఫర్ కలెక్టింగ్ సబ్స్టెన్సెస్ టు ఫార్మ్ ఎ సీడ్ ఈజ్ కాల్డ్ మేల్ కన్సెప్షన్ ఫర్ 3 months. దీన్ని యోగపరంగా తెలిసిన వాళ్ళు ఇది పురుషుల గర్భధారణ సమయం కింద 3 నెలలు అంటారు. కానీ మాస్టర్ గారు చేసిన ఎక్స్పెరిమెంట్ ఏమిటి? మాస్టర్ మేడ్ అన్ ఎక్స్పెరిమెంట్. హీ హిమ్సెల్ఫ్ కలెక్టెడ్ సబ్స్టెన్సెస్ టు ఫార్మ్ ఎ సీడ్ వితౌట్ ద ఎయిడ్ ఆఫ్ ఎనీ లైఫ్. ఎవరో ఒక ఆత్మ వచ్చి ఇక్కడ శరీరధారణ కోసం వచ్చినా కాకుండా, వేరే ఏ ఆత్మలు కాకుండా తానే సృష్టించాడనమాట. అక్కడ సృష్టించి హీ కలెక్టెడ్ సబ్స్టెన్సెస్ టు ఫార్మ్ ఎ సీడ్, ఒక బీజం ఏర్పడడానికి కావలసిన పదార్థాలన్నీ ఆయనే సమకూర్చారు. డిపాజిటెడ్ ఇట్ ఇన్ హిజ్ వైఫ్స్ వూమ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఎ పార్ట్ ఆఫ్ హిజ్ ఓన్ లైఫ్ ఇన్ ద చైల్డ్స్ బాడీ వెన్ ఇట్ వాజ్ బార్న్ అండ్ డ్యూరింగ్ ద చైల్డ్స్ షార్ట్ స్పాన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఫర్ 1/4 years. తనలోని శక్తిని తన భార్య గర్భంలోకి ఆయనే డిపాజిట్ చేశారు. ఆమె గర్భంలోకి తాను సృష్టించిన ఆ బీజాన్ని పెట్టారు. ఆ బీజం పేరే చందు. ఆ పసివాడు 1 సంవత్సరం 4 నెలలు ఉన్నారట భూమి మీద. ఆ సమయంలో
మాస్టర్ గాట్ ఎ వెరీ క్లియర్ నాలెడ్జ్ అబౌట్ ద ఎవల్యూషనరీ ఆర్డర్ ఫ్రమ్ ఇట్ త్రూ ది రిఫ్లెక్షన్స్ ఫ్రమ్ ద చైల్డ్ టు హిస్ క్వైరీస్. ఆ శిశువు ఈయన సృష్టి. ఆ శిశువు పూర్ణ జ్ఞానంతో ఉన్న శిశువు. ఆ పూర్ణ జ్ఞానంతో ఉన్న శిశువు మాస్టర్ గారి ఎన్నో ప్రశ్నలకి, ఈ సృష్టిలో జరిగే ఎక్కడెక్కడ మార్పులు జరగాలి అని, ఈ సృష్టిని మార్చాలంటే తాను ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకునే వాటన్నింటికి ఫస్ట్ ఆన్సర్లన్నీ ఇచ్చిన మనిషి కింద మనం చందుని నమస్కరించుకుంటాం. అక్కడ హ్యాలీస్ కామెట్ ఎప్పుడైతే రిసీడ్ అవుతూ ఉందో ఆ చైల్డ్ పరిస్థితి కూడా క్రిటికల్ అవుతూ వచ్చింది. చందు హ్యాలీస్ కామెట్ వెళ్ళిపోయేలాగా ఆ కొద్ది కాలం పాటుగానే ఉండేలాంటి శిశువు. ఆ శిశువు గురించిన విశేషాల్లో ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి పుస్తకంలో ఏం చెప్తారంటే, పుట్టిన దగ్గర నుంచి పూర్ణ జ్ఞానంతో ఉన్నాడు. మాస్టర్ గారితోటి అన్ని విషయాలు చర్చించుకునేవారు. ఎన్నో శబ్దాలు, ఎవరెవరో ఎక్కడో యోగులందరూ వచ్చినట్లుగా వాళ్ళ గదిలో ఏవో సంభాషణలు వినిపిస్తూ ఉండేవిట. మదర్ వెంకమ్మ గారు మాస్టర్ గారు తాగుతారని మజ్జిగ తీసుకెళ్తే ఈ శిశువు ఆ మజ్జిగ తాగటం ఆవిడ ఒకరోజు చూశారు అన్నారు. ఆ శిశువు ఆకారానికి శిశువే కానీ జ్ఞానంలోనూ అనంతుడు. అది ఆ శిశువు యొక్క పరిస్థితి. అలా ఉంటున్న ఆ శిశువు ఈ భూమి మీద ఉండే కాలపరిమితి హ్యాలీస్ కామెట్తో సంబంధించి ఉందన్నమాట. హ్యాలీస్ కామెట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ ప్రజ్ఞాభరితమైన ఆకారం కూడా వెళ్ళిపోయేలాగా, అది మాస్టర్ గారికి ముందే తెలుసు, చందుకి కూడా తెలుసు. కానీ మాతృప్రేమతో ఉన్న వెంకమ్మ గారు, ఆమెకు తెలీదు అని కాదు, ఆమెకి తెలిసిన మాతృప్రేమ అంత గొప్పది. The Halley's comet began to recede. By his yogic power, Master sent one Mr. Sundaram, one of his relatives, to Brahmam, his own astral, to get life for the child. చందుకి మొదటిసారి శరీరం నీరసించినప్పుడు ఇంక ఇక్కడ ఉండడేమో అంటే, లేదు ఇంకొన్నాళ్ళు చందు ఉండాలి అనేసి తన దగ్గర ఉన్న శిష్యుడు సుందరం గారిని తన ఆస్ట్రల్ అయిన బ్రహ్మన్ దగ్గరికి, మాస్టర్ గారు నంబర్ 2 అని చెప్పుకున్నారే, ఆ నంబర్ 2 ఎవరు అనేది కూడా నేను చదువుతాను. ఆ బ్రహ్మన్ దగ్గరికి పంపించి ప్రాణం ఇవ్వమని అడగమన్నారు. అడగమంటే, దిస్ మ్యాన్ వెంట్ టు బ్రహ్మం ఇన్ ట్రాన్స్ అండ్ ఫౌండ్ దేర్ ద సేమ్ ఫిగర్ ఆఫ్ మాస్టర్ సివివి. ఆయన ధ్యానంలో కూర్చుని ఆ బ్రహ్మన్ దగ్గరికి వెళ్ళారు. దేనికి వెళ్ళారు? చందుకి ప్రాణం ఇవ్వమని అడగడానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ కళ్ళు ఆయన ట్రాన్స్లోనే యోగంలో ఏం చూశారు అంటే, అక్కడ మాస్టర్ గారి ఫిగరే కనిపించింది. ఇదేమిటి అనుకుని, హియర్ ఆల్సో ఐఎమ్ సీయింగ్ యూ అని, ఇక్కడ కూడా మీరే కనిపిస్తున్నారు, ఇక్కడ వేరే బ్రహ్మన్ నాకెవరు కనపట్లేదేంటి అనుకుంటే, అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారట, అక్కడున్న ఆకారాన్ని ఒక వృద్ధుడైన సాధువు కింద మార్చేశారట. తన్ని తాను అలాగ మారువేషంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అప్పుడు సుందరం గారు, ఇప్పుడు కరెక్ట్గా కనిపిస్తోంది, బ్రహ్మం అంటే మాస్టర్ గారు అనుకోకుండా ఎవరో ముసలివాడు బాగా గడ్డాలు మీసాలతో ఉన్నవాడు అనే భ్రాంతిలో ఉన్నాడు కాబట్టి, ఈయన భ్రాంతికి కావాల్సిన లాంటి బ్రహ్మాన్నే మాస్టర్ గారు అక్కడ చూపించారు. ఇప్పుడు కరెక్ట్గా ఉంది అనేసి సుందరం గారు మాస్టర్ వాంట్స్ ప్రాణ అని అడిగారట. మనము వరం ఎలా అడగాలి అనడంలో ఒక కథ, పొడుపు కథలాగా ఉంది ఇక్కడ. మాస్టర్ గారు చందుకి ప్రాణ కావాలి అని అడగలేదు. తీరా వెళ్ళి ఏమడిగారు? మాస్టర్ వాంట్స్ ప్రాణ. మాస్టర్ గారికి ప్రాణశక్తి కావాలి అని అడిగారు. అప్పుడు ఆ ట్రాన్స్లో ఈయనకి కనిపించే బ్రహ్మం తథాస్తు గ్రాంటెడ్ అన్నారు. అప్పుడేమైంది? చందుకి ప్రాణం అంటే పరిమితమైన ప్రాణం, ఇది అపరిమితమైన ప్రాణశక్తికి గ్రాంట్ వచ్చేసింది. మాస్టర్ గారి ఉద్దేశంలో లేకుండా ఇది జరగదు అనేది నేను ఎప్పుడు ఖచ్చితంగా నమ్ముతాను. యాజ్ దేర్ వాజ్ నో లిమిట్ టు ద లైఫ్
either in request by Mr. Sundaram or grant by Brahmam, it became unlimited. సుందరం గారు చందుకి ప్రాణం కావాలి అని అనలే, ప్రాణ కావాలి అన్నారు. ఆయనేమో తథాస్తు అన్నారు బ్రహ్మం గారు. ఇటు నుంచి అటు నుంచి కూడా అపరిమితమైన ప్రాణధార కిందికి ప్రవహించే అవకాశం కింద ఈ చందు గారి అనారోగ్య సమయంలో జరిగిన ఒక సందర్భంలో జరిగిన సంఘటన ఇది. ఆ తర్వాత ఏమైంది, సుందరం గారు వెనక్కి రావాలి కదా, ట్రాన్స్లో బ్రహ్మం దాకా వెళ్తూ ఉన్నప్పుడు అన్లిమిటెడ్ లైఫ్ ఇచ్చారు కదా. ద లైఫ్ ఆఫ్ ద చైల్డ్ విచ్ వాజ్ ఇన్ ఎ క్రిటికల్ స్టేట్ గాట్ సెపరేటెడ్ ఫ్రమ్ ద బాడీ అండ్ బిగాన్ టు అసెండ్ అండ్ మెట్ మిస్టర్ సుందరం ఇన్ ఎ ట్యూబ్. అపరిమితమైన ప్రాణశక్తితోటి ఈ చందు యొక్క యాస్ట్రల్ పైకి వెళ్తూ ఉంటే ఆయన కిందికి రావడానికి వీలైనంత ఫోర్స్తో సుందరం గారిని పైకి తోసేస్తున్నట్టు, సుందరం గారి యాస్ట్రల్ని. అప్పుడు యాజ్ ద లైఫ్ ఆఫ్ ద చైల్డ్ గాట్ లిబరేటెడ్ ఫ్రమ్ ద బాడీ, ఇట్ వాజ్ ఆఫ్ లైటర్ డెన్సిటీ అండ్ మిస్టర్ సుందరం వాజ్ ఇన్ ద బాడీ. సో హీ బిగాన్ టు పుష్ టువర్డ్స్ ది లైఫ్ ఆఫ్ సుందరం అండ్ హెన్స్ ది లైఫ్ ఆఫ్ సుందరం బిగాన్ టు స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. కింద ఈయన ప్రాణానికి హాని వచ్చేలాగా పైన ఈయన యాస్ట్రల్ ఉండిపోయినప్పుడు మాస్టర్ నోటెడ్ దిస్ అండ్ ఇమీడియట్లీ సెంట్ హిజ్ వైఫ్ వేర్ ద లైవ్స్ ఆఫ్ మిస్టర్ సుందరం అండ్ ద చైల్డ్ వర్ ఇన్ స్ట్రగల్. అప్పుడు మదర్ వెంకమ్మ గారిని వీళ్ళని రక్షించటానికి మాస్టర్ గారు పైకి పంపించి ఇక్కడి నుంచి రిమోట్ కంట్రోల్ ఈయనే చేస్తున్నారు, ఎవరు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేది. When the life of the child saw its mother, it had an attraction for her and left Mr. Sundaram, and as per master's directions, the 3 lives were made to turn in the tube, and when Sundaram came below, he was directed to get down immediately and brought back to his physical conscience. ఎప్పుడైతే తల్లిని చూసిందో ఆ ప్రాణి సుందరం గారిని తోసుకుంటూ పైకి వెళ్ళిపోవటం కాకుండా ఇటు తిరిగింది తల్లి వైపు. అప్పుడు మాస్టర్ గారు మదర్ వెంకమ్మ గారిని, చందుని, సుందరం గారిని ముగ్గురిని కూడా వాళ్ళు వెళ్తున్న ఒక టనెల్ లాంటి దాంట్లో ఇటువైపు భూమి వైపుకి తిప్పి భూమి మీదకి వచ్చేలా చేసి వెంటనే సుందరం గారి ప్రాణం ఆయన శరీరంలోకి వచ్చేలాగా, ఆయన కోలుకునేలాగా చేశారు. ఫిజికల్ కాన్షియన్స్ వచ్చింది. దెన్ మాస్టర్ హిమ్సెల్ఫ్ హ్యాడ్ టు గో టు దట్ ప్లేస్ and made his wife to lose her individuality and let the child's life go up and sent her down. కానీ తల్లిగా ఈవిడ చందుని వదలను అనేలా అనుకుంటున్న పరిస్థితులు వచ్చినప్పుడు మాస్టర్ గారే అక్కడికి వెళ్ళి చందు ఈ భూమి మీద ఉన్న 1.25 సంవత్సరాల్లో చెప్పవలసినవి మనం ఈ యోగం గురించి తెలుసుకోవాల్సి అన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఈ మిథ్య వదిలిపెట్టి చందుని వెళ్ళవలసిన చోటికి పంపించు అనేలాగా మదర్ వెంకమ్మ గారికి చందు కూడా చెప్పాట, అమ్మకు మీరు నచ్చ చెప్పండి అని. నచ్చ చెప్పి మదర్ వెంకమ్మ గారికి చందు హ్యాలీస్ కామెట్తో పాటు పైకి మళ్ళీ వెళ్ళేలాగా అనుగ్రహించి మాస్టర్ గారు ఈ నూతన యోగంలో చేసే ఎక్స్పెరిమెంట్స్లో ఇంకా ఎన్నో రకాలు చేయడానికి ముందుకి సాగారు. కాబట్టి ద లైఫ్ ఆఫ్ ద చైల్డ్ జాయిన్ హ్యాలీస్ కామెట్ రిసీడింగ్ అవే. వెళ్ళిపోతున్న హ్యాలీస్ కామెట్లోకి చందు ప్రాణం కూడా వెళ్ళింది. కానీ ఈ చందు ప్రాణం సృష్టించింది ఎవరు అనేది మనం ఇక్కడ చూడాలి. సృష్టించింది ఆ బ్రహ్మన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాస్టర్ సివివి. ఎందుకు సృష్టించారు అంటే ఈ సృష్టిలో ఏమేమి మార్పులు చేస్తే ఆయన అనుకుంటున్న ఈ కొత్త పథకం నెరవేరుతుందో దానికి కావలసిన ఆలోచనలన్నీ తెలుసుకోవడం కోసం చందుని ఆయన సృష్టించారు. పని అయిపోయిన తర్వాత చందుని మళ్ళీ హ్యాలీస్ కామెట్తో పాటు పైకి పంపించారు. ఆ విధంగా ఈ నూతన యోగంలో మనం చేసుకునే యోగ నమస్కారాల్లో మొదటగా మాస్టర్ గారికి ఎంతో, మదర్ వెంకమ్మ గారికి కూడా ఎంతో ప్రియమైన ఒక గొప్ప జీవి చందు జననం గురించి, చందు ఈ యోగానికి చేసిన మార్గదర్శకత్వాన్ని గురించి, మాస్టర్ గారి ఒళ్ళో కూర్చుని మజ్జిగ తాగుతూ వాళ్ళ అమ్మగారి ప్రేమను అందుకున్న చందు జన్మించిన రోజును మనందరం తలుచుకున్నాం.